సోషల్ మీడియాలో రోజు ఎన్నో రకాల వీడియోలు చూస్తుంటాం. కొన్ని నవ్విస్తే మరికొన్ని నోరెళ్లబెట్టేలా చేస్తాయి. తాజాగా నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోన్న ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సాధారణంగా పెళ్లి కాగానే కొత్త జంట కోసం హోటల్ రూమ్లను, రిసార్ట్లను పూలతో అందంగా అలంకరించడం మనకు తెలుసు. కానీ ఏకంగా నడుస్తున్న ఒక రైలు ఏసీ బోగీని హనీమూన్ రూమ్లా మార్చేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి విచిత్రమైన ఘటనే ఒకటి వెలుగు చూసింది. జూలై 6వ తేదీన నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఒక నూతన వధూవరులు తమ జర్నీని స్పెషల్గా మార్చుకోవాలనుకున్నారు. అందుకోసం ఒక ప్రైవేట్ ఆన్లైన్ డెకరేషన్ ఏజెన్సీని భారీ మొత్తానికి హైర్ చేసుకున్నారు. ఈ రైలు మహారాష్ట్రలోని జాల్నా రైల్వే స్టేషన్లో ఆగిన సమయంలో సదరు ప్రైవేట్ డెకరేటర్లు ఏకంగా ముందస్తు అనుమతులు లేకుండానే రైల్లోని ఫస్ట్ ఏసీ కూపేలోకి ప్రవేశించారు. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆ క్యాబిన్ మొత్తాన్ని ఎర్రటి, గులాబీ రంగుల గులాబీ పూలు, సువాసనలు వెదజల్లే మల్లిపూల దండలు, రంగురంగుల బెలూన్లు, ఆకర్షణీయమైన ఎల్ఈడీ లైటింగ్ తో ముస్తాబు చేశారు. కోచ్లోని లోయర్ బెర్త్ను కూడా కొత్త జంట కోసం ఒక లగ్జరీ బెడ్లా సిద్ధం చేశారు. అంతటితో ఆగకుండా లోపలి గోడపై ఐ లవ్ యూ అని పెద్ద అక్షరాలతో రాసి ఆ రూముకు సరికొత్త లుక్ ఇచ్చారు. సాధారణంగా రద్దీగా గజిబిజిగా ఉండే రైలు ప్రయాణంలో ఇలాంటి రిచ్ డెకరేషన్ చూసి తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. ఈ విధంగా ముస్తాబైన ఏసీ క్యాబిన్ దృశ్యాలను ఎవరో మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త క్షణాల్లో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఇది చాలా రొమాంటిక్ ఐడియా అని కామెంట్లు పెట్టినప్పటికీ మెజారిటీ నెటిజన్లు మాత్రం రైల్వే రక్షణ నిబంధనలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైల్లో ఇలాంటి పనులకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. దీంతో భారతీయ రైల్వే శాఖ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ రూల్స్ బ్రేక్ చేసి అనుమతి లేని ప్రైవేటు వ్యక్తులను రైల్లోకి రానిచ్చినందుకు గాను బాధ్యుడైన రైల్వే టికెట్ చెకర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ దీన్ని తీవ్రమైన భద్రతా లోపంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది.